రైట్, ఇరాన్ పై అమెరికా దాడికి పాల్పడింది. B-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడింది. ఫోర్దో, నంతాజ్, ఇన్ఫాన్సాన్ అణు కేంద్రాలపై భారీ దాడులకు దిగింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. భారీ బాంబులు ఫాల్దోపై వేశామంటూ కూడా వెల్లడించారు. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేసి తమ విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయన్నారు. ఈ మేరకు ఆయన అమెరికా యోధులకు అభినందనలు తెలిపారు. ప్రపంచంలో మరో మిలిటరీ ఇది సాధ్యం కాదని కూడా పేర్కొన్నారు. ఇప్పుడు శాంతికి సమయమని పోస్ట్ చేశారు. మరో పోస్టుల్లో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోల్దో నాశనమైంది అని తెలపడం కలకలం రేపుతోంది. Gemi vuruyorlar. Gemi vuruyorlar. ఇరాన్ పై అమెరికా దాడికి పాల్పడింది. B-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడింది. ఫోల్దో, నంతాజ్, ఇస్వాహాన్ అణు కేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. భారీ బాంబులు ఫోల్దోపై వేశామంటూ కూడా వెల్లడించారు. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేసి తమ విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయన్నారు. ఈ మేరకు ఆయన అమెరికా యోధులకు అభినందనలు తెలిపారు. ప్రపంచంలో మరో మిలిటరీ ఇది సాధ్యం కాదని కూడా పేర్కొన్నారు. ఇప్పుడు శాంతికి సమయమని పోస్ట్ చేశారు. మరో పోస్టులో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోల్దో నాశనమైంది అని తెలపడం కలకలం రేపుతోంది. Gemi vuruyorlar.